హలో గైస్, వెల్కమ్ టు కేడీపీ బ్లాగ్స్. గైస్, మనైతే ఈరోజు మహాశివరాత్రి కాబట్టి మనమైతే టెంపుల్కి అయితే బయలుదేరుతాం. అక్కడికి వచ్చిన తర్వాత వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. ఓకే, మనం ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాం. అదే టెంపుల్కి అని చెప్పాం కదా, టెంపుల్కి వెళ్ళే దారి అయితే మనకి యలమల కుదురు అయితే వెళ్తున్నాం. యలమల కుదురులో శివాలయం టెంపుల్ అయితే ఉంది. మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి ఈవినింగ్ జాతరకి అయితే వెళ్దాం గైస్. గైస్, ఇప్పుడు మీకు కనిపిస్తుంది ప్రభ అంటారు. వీటిని అయితే రథం లాగా ఉంటాయి. వీటిని అయితే నడిపిస్తారు గైస్. వీటిని అయితే పైకి లాగి పైకి ఎక్కించి నిలబెడతారు. చాలా జలమైతే ఉంటుంది గైస్. వీటిని అయితే చాలా కష్టం మీద అయితే లాగుతారు గైస్. పైకి ఎక్కించడం అయితే మామూలు విషయం కాదు. ఆ నుంచున్న ప్రభను అయితే మీరు చూసారు కదా, ఆ టైప్లో దీన్ని అయితే కూడా ఎత్తుతారు పైకి. చెప్పవసరం లేదు, చాలా విధాలుగా అయితే ఉంటుంది. రబ్బలు అయితే లేపుతారు గైస్. రబ్బలు అయితే కాదు, రబ్బలు అయితే ఆ రకంగా ఉంటాయి. కొబ్బరికాయలు అయితే తీసుకున్నాం. గుడికి అయితే వెళ్ళడానికి అయితే రెడీ. ఇంకా దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదిగోండి, అదే గుడి కొండ. గైస్, చిన్న చిన్న ప్రభలతో కూడా చిన్నపిల్లలు చాలా ఎంజాయ్ అయితే చేసుకుంటారు. టెంపుల్కి వెళ్ళే దారిలో బయట కూడా వాటర్ బాటిల్స్ అయితే సర్వే చేస్తున్నారు. ఇక్కడ జాతరకు ఉండే చాలా ఐటమ్స్ అయితే దొరుకుతాయి గైస్. మనం చూసుకోవచ్చు, అన్ని రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి. ఇప్పుడు కనిపిస్తున్న వ్యూ పాయింట్ మొత్తం నైట్ అయితే మాత్రం ఫుల్ రద్దీగా అయితే ఉంటుంది గైస్, మీరు చూసుకోవచ్చు. గైస్, జాతర మార్నింగ్ ఎలాగ ఉందంటే ఇంకా నైట్ ఎలా ఉంటుందో మీరు ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు.
హాయ్ గైస్ ప్రభాకున్న రథం అయితే చూసారుగా ఈ విధంగా అయితే ఉంటుంది. రాయితో పాటు చక్రం అయితే చేస్తారు గైస్. ప్రభలు అయితే ఈ టైప్లో ఉంటాయి. ఇవి నైట్ పూట అయితే మనకైతే క్లారిటీగా కనబడతాయి గైస్. ఎక్కువ శాతం నైట్ పూట అయితే మనకి జాతర స్టార్ట్ అయ్యింది కాబట్టి ఆ టైంలో ఇక్కడికైతే కొద్దిగా అడవుడు అయితే ఉండిద్ది. ఇంకా అదే కాక ఇక్కడ ఎగ్జిబిషన్ ఒకటి ఉంది. ఎగ్జిబిషన్ కూడా మన నైట్ పూట అయితే మనకి కొద్దిగా బాగా కనబడుద్ది. ఇప్పుడు మార్నింగ్ కాబట్టి కొద్దిగా తక్కువ మంది అయితే ఉన్నారు. వీటిని లేపుతారు గైస్. వీటివైతే ఎక్కువ జనం అయితే లేపుతారు. వాటి వల్ల మనం వీడియో అయితే చూద్దాం. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇంకా బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి గైస్. ప్రభనైతే ఈ విధంగా అయితే పైకైతే లేపుతారు గైస్. చూసారుగా వీటిని అయితే చాలా కష్టపడి శ్రమించి అయితే కడతారు గైస్. వీటి చూస్తే మాత్రం చాలా డెకరేషన్గా అయితే ఉంటుంది. అందుకని చాలా కష్టపడి అయితే చేస్తారు గైస్. ఇది దేవుడి భోజనాలు అయితే ఇక్కడ పెడుతున్నారు. దేవుడి భోజనాలకు వచ్చే లైన్ అయితే ఇది. ఇక చాలా మంది అయితే వస్తున్నారు గైస్. ఎందుకంటే మార్నింగ్ చాలా మంది అయితే దేవుడి దర్శనం చేసుకొని ఇక్కడ భోజనం అయితే చేస్తారు. గైస్ మేమైతే ఇప్పుడు ఇంటికైతే వెళ్తున్నాం. ఇక మిగిలిన వ్లాగ్ మాత్రం నైట్ అయితే చూపిస్తాను జాతరలో. ఓకే బాయ్. గైస్ నైట్ జాతర టైం అయితే స్టార్ట్ అయింది. ఇక జాతరలోకి అయితే ఎంటర్ అవుతాం. ఇక మీరు చూసుకుంటే పోలీసుల బందోబస్తు కూడా చాలా గట్టిగా అయితే ఏర్పాటు చేశారు గైస్. మీరు గమనిస్తే బట్ అయినా సరే లాస్ట్లో ఒక ఇన్సిడెంట్స్ అయితే జరిగింది గైస్. మీరు చూడాలనుకుంటే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియోని. ఇంతలో లైక్ చేయండి గైస్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇది మీరు చూసుకుంటే ప్రభలు అయితే మాత్రం దివ్యకాంతులతో అయితే వెలుగుతున్నాయి. ఒక్కో ప్రభ వచ్చి దాదాపు 50 అడుగుల పైన వరకు అయితే ఉంటుంది గైస్. వీటికి నెంబర్స్ అయితే ఉంటాయి. 1 to 5, 50 అలా ఉంటాయి. ఒకవేళ మీరు విజయవాడ దగ్గరలో ఉంటే మాత్రం ఒకసారి అయితే విజిట్ చేయండి గైస్. శివరాత్రికి చాలా బాగుంటుంది. వీరైతే హ్యాపీగా అయితే ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే జాతర ఆ టైప్లో అయితే ఎంజాయ్ చేస్తారు గైస్. ఇక్కడ ఎవ్రీ ఇయర్ మహాశివరాత్రికి యలమల కుదురులో. ఈ సాంగ్
గైస్ మీకోసం ఈ వీడియో ఇంత కష్టపడి తీసినందుకు మీరు లైక్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మరి సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్. ఎగ్జిబిషన్లోకి అయితే ఎంటర్ అయ్యాం. ఇక్కడ ఎక్కువ మంది అయితే లేరు గైస్, నార్మల్గా అయితే ఉన్నారు. ఎక్కువ మంది జాతరలు అయితే ఉన్నారు. బట్ మేమైతే 2 o'clock అయింది, ఇంకా జనం అయితే ఉన్నారు. గమనించాం. గైస్ ఈ శివాలయం టెంపుల్ని డ్రోన్ కెమెరాతో చూడాలనుకుంటే ఇప్పుడైతే మీకు చూపిస్తాను. ఈ విధంగా అయితే ఉంటుంది గైస్ పైనుంచి అయితే. గైస్ మీరు అది గమనిస్తే ఓన్లీ ఐస్తో మాత్రమే చేశారు. అది ఐస్తో చేసిన శివలింగం. లైటింగ్స్ వల్ల కొద్దిగా క్లారిటీ అయితే తక్కువ వచ్చింది. మా ఫ్రెండ్స్తో పాటు రావడం వల్ల నాకైతే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే అయిపోయింది గైస్. చూసారుగా వాళ్ళ ఎంటర్టైన్మెంట్ అయితే చూసారు.
మేమైతే నైట్ 5 o'clock వరకు అయితే ఈ జాతరలోనే ఉండిపోయాం. ఎందుకంటే చాలా వరకు ఇంకా రథాలు అయితే కదులుతూనే ఉన్నాయి అందువరకు. గైస్ చిన్న లేదు పెద్ద లేదు అందరైతే ఫుల్ ఎంజాయ్మెంట్ అయితే ఉంది గైస్. ఇక బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా కూడా ఎంజాయ్ అయితే చేస్తున్నారు బాగా. మీకు ముందుగానే చెప్పాను కదా, ప్రతి ప్రభకి ఆ ప్రభ యొక్క నెంబర్ అయితే ఉంటుంది గైస్. ఆ నెంబర్ బట్టి ఆ ప్రభనైతే అంచనా వేస్తారు.
మీకు ఈ వీడియో ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి గైస్. నాకు నెక్స్ట్ వీడియోలో ఇంప్రూవ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. నాకైతే ఫుల్ ఎంజాయ్మెంట్ అయితే అయిపోయింది గైస్. ఎంటర్టైన్మెంట్ అంటే ఫుల్గా ఎవరికైనా కానీ ఈ రథయాత్రలో మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఫుడ్ కానీ ఇవన్నీ
గైస్ ఎండింగ్లో ఒకటి ఫినిషింగ్ టెస్ట్ అయితే ఉందని చెప్పాను కదా, అది ఒక ప్రభ అయితే పడిపోయింది గైస్. దానికోసం అయితే ట్రైన్ అయితే ఏర్పాటు చేశారు. చాలా ఫాస్ట్గా అయితే వెళ్తుంది, బట్ ఎవరికైతే ఏమీ అవ్వలేదు. ఫైనలీ ప్రభని అయితే లేపేసి తీసుకెళ్ళి వెళ్ళిపోయారుగా. ఈ స్పాట్లోనే జరిగింది, అందుకని చూసారుగా ఆ స్పాట్ మొత్తం ఎలా అయిపోయిందో. హాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. గైస్ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను, ఇండియా అయితే ఇంటికి వెళ్తున్నాం. ఇక మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. చాలా మంది సబ్స్క్రైబ్ అయితే చేసుకోకుండా చూస్తున్నారు. డైరెక్టర్ ఓకే మీ మనకంట చెప్పు. ఇక్కడ మా ఫ్రెండ్స్ అయితే ఇలే. హాయ్ చెప్పండి రా, హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్.